హలో మామ, రీసెంట్గా మేము వైజాగ్ వెళ్ళాము. వైజాగ్లో ఎంతో మోస్ట్ యూనిక్ ప్లేస్ అండ్ రెస్టారెంట్లో ఒకటి గాదిరాజు ప్యాలెస్. సో దీనికైతే లుక్ అంబియన్స్ కోసం చాలా మంచి హైప్ ఉంది. ఎప్పటి నుంచి ఇందులోకి వెళ్ళాలనుకుంటున్నాం, అసలు ఎలా ఉంటుందని. సో మనకి ఎంట్రన్స్ అయితే పక్క నుంచి రెస్టారెంట్ ఉంటుంది, రాయల్ రెస్టారెంట్ అని. రెస్టారెంట్ వచ్చి మనకి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. సో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు చాలామంది బాగుంటుంది ఫుడ్ ఇది అని చెప్పారు. సో మనం కూడా చెక్ చేద్దామని వచ్చాము. నాకైతే ఎంట్రన్స్ చాలా బాగా నచ్చింది. అంతేకాకుండా లైటింగ్ కూడా భలే అనిపించింది. మనకి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది లిఫ్ట్. సో ఓపెన్ చేయగానే మంచిగా రెస్టారెంట్ అయితే బాగానే ఉంది. ఇందులో బఫెట్స్ కూడా ఉంటాయంట సండే ఆ టైంలో. అది బ్రేక్ఫాస్ట్ అయితే ఎవ్రీడే ఉంటుంది. సో మేము వెళ్ళిన రోజు అయితే ఏం బఫెట్స్ ఏమి లేవు. సో మేము నార్మల్ ఫుడ్ ఆర్డర్ చేసాం. కాస్ట్లు అయితే ఓకే బాగా ఎక్స్పెన్సివ్ అని కాదు, పర్లేదు. ఓ మాదిరినే వాటర్ బాటిల్ మాత్రం 75 రూపీస్. డ్రింక్స్ కూడా టిన్స్ అయ్యే ఉన్నాయి. మేమైతే 2 స్టార్టర్లు ఆర్డర్ ఇచ్చాం మామ. మలై కబాబుని చికెన్ టిక్కాని. సో సూప్ ఒకటి చికెన్ సూప్ ఆర్డర్ చేసాము. నాకైతే సూప్ చెప్పాలంటే కొంచెం సాల్ట్ తక్కువగా అనిపించింది. సో నేను సాల్ట్ వేసుకుని తిన్నా. ఓకే. దీని కాస్ట్ వచ్చి అరౌండ్ 175 రూపీస్ పడింది. వర్తా అంటే పర్లేదు. వన్ టైం ఎక్స్పీరియన్స్ కోసం అది ఎలా ఉంటుందో లోపలికి వెళ్ళాను. మా వైఫ్కి అయితే సాల్ట్ ఎక్కువ తింటుంది. సో వాడు సాల్ట్ తక్కువ వేసాడు. పాపం కంగారుగా తింది, కానీ టేస్ట్ నచ్చక మళ్ళీ సాల్ట్ వేసుకుని తింది. సో నేను తను చెప్పిన తర్వాత సాల్ట్ వేసుకున్నాను. బట్ నాకు అలా ఉన్నా ఓకే. ఇక్కడ మోస్ట్ స్టార్టర్లు అయితే మేము తిన్న మురుగన్ మలై కబాబ్ అయితే చాలా బాగా అనిపించింది. క్వాంటిటీ పరంగా అయితే ఓకే. బట్ టేస్ట్ అయితే బాగుంది. రెండు మేము టిక్కా ట్రై చేసాము, మురుగన్ మలై కబాబ్ ట్రై చేసాము. కబాబ్స్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంది. యమ్మీగా క్రీమీగా. బిర్యానీస్ అయితే ఇక్కడ ఏదో గాదిరాజు ప్యాలెస్ స్పెషల్ బిర్యానీ అన్నాడు. కాస్ట్ అరౌండ్ 450 ఎంతో పడింది. డ్రింక్స్ కూడా టిన్స్ ఎత్తున్నాడు మామ ఇక్కడ చాలా తెలివిగా, ఎందుకంటే జనాల దగ్గర డబ్బులు లాగాలి కాబట్టి. సో ఎవడ స్ట్రాటజీ ఆడేది బాగానే ఉంది, పర్లేదు ఫుడ్ అయితే. సో మేము ఫస్ట్ తీసుకుంది అయితే ఇదే బిర్యానీ. నాకైతే బాగా నచ్చింది. ఇందులో మటన్ పీసెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, బాగా కుక్ అయినాయి. ప్రాన్స్, మటన్, చికెన్ వేసాడు. నాకైతే బాగా నచ్చింది బిర్యానీ. 4 ఎగ్స్ వేసాడు. నాకైతే పిచ్చిగా నచ్చేసింది. వాటర్ బాటిల్ కూడా 70 రూపీస్ మామ, ఎక్స్పెన్సివ్ ఇక్కడ నన్ను అడిగితే మాత్రం వాటర్ బాటిల్ కూడా. సో బిర్యానీ అయితే ఈజీగా 2 మెంబర్స్ తినచ్చు. సఫిషియెంట్గా అలా తినాలనుకుంటే 3 తినచ్చు. పీసెస్ క్వాంటిటీ మాత్రం బాగున్నాయి మామ. మటన్ అయితే నాకు బాగా నచ్చింది. టెండర్గా చాలా జ్యూసీగా స్మూత్గా ఉంది. మటన్ హార్డ్ అయిపోయి అలా కాకుండా కొంచెం స్మూత్గా ఉంది. నాకైతే బాగా నచ్చింది. నేను ఎప్పుడో సరే బిర్యానీ తిన్నా, ఒక ఆనియన్ తీసి దాని మీద లెమన్ పిండుకొని తింటాను మామ. అలా ట్రై చేయండి. తింటే మనకు ఒక్కటే ఫీలింగ్, ఇంకా నెక్స్ట్ లెవెల్గా ఫీల్ అవుతారు. నాకైతే మటన్ పీసులు బాగా పడ్డాయి. మిగతా వాళ్ళకి ఎలా పడ్డాయి తెలియదు. మా వైఫ్కి అయితే ఎక్కువ ప్రాన్స్ పడ్డాయి అన్నది. టేస్ట్ మాత్రం నన్ను అడిగితే మాత్రం మళ్ళీ అదే మొగలై బిర్యానీ చాలా చెత్తలా ఉంది మామ. నేను జెన్యున్గా చెప్తున్నాను. కర్డ్ రైస్ తినేసి ఇంకా అలా ఎండ్ చేసి బయటకు వచ్చి వ్యూ ఎంజాయ్ చేసి కాసేపు కూర్చొని ఫొటోస్ దిగి ఇంక ఈ రోజుకి ఇంతే. బాయ్.